కనిపిస్తాయి. ఇవన్నీ కూడా టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోస్తా ఉన్నవాళ్ళు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడుతో చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తూ ఉన్నాం, TV5తో చేస్తూ ఉన్నాం, ఇంకా అనేక ఎల్లో మీడియా ఛానళ్లతో యుద్ధం కూడా చేస్తూ ఉన్నామన్నదే మర్చిపోవద్దండి. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చేయని అన్యాయాలు ఉండవు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మన గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. గ్రామాలకు ఆ డబ్బును చేర్చి ప్రతి ఓటర్ చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు కనీసం అందేట్టుగా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు వచ్చేసరికి 3,000 రూపాయల డబ్బులు ప్రతి చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లు తిరగాలి. ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ఆ గ్రామంలో ఉన్న ప్రతి అమ్మకు చెప్పాలి, ప్రతి చెల్లికి చెప్పాలి, ప్రతి అన్నకు చెప్పాలి. మీరంతా అక్కడికి వెళ్ళి చెప్పాలి, అమ్మ, అక్క, అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసం పోవద్దక్క, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు చెల్లి, మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని చెప్పాలి. ఆ 3,000 రూపాయలకు మోసపోవద్దమ్మా అని చెప్పాలి. ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లికి చెప్పాలి, ప్రతి అన్నకు చెప్పాలి. అన్న, అక్క, ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లు చదవలేరు, ఈరోజు మన పిల్లలు డాక్టర్లు చదవలేరు, ఈరోజు మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి లేదు. మన పిల్లలను చదివించాలంటే మనం ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితిలో ఉన్నాం, ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లుగా చేయాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఎన్ని లక్షలైనా పర్వాలేదు, అన్న చదివిస్తాడు అని ప్రతి గ్రామంలోనూ చెప్పాలి. ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి అన్నకు చెప్పాలి, ప్రతి చెల్లికి చెప్పాలి. ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు, ఆ అక్కలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అక్కకు చెప్పాలి, అక్క, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి కావాలక్క. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఎస్సీలుగాను, ఎస్టీలుగాను, బీసీలుగాను, మైనారిటీలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, మీ కష్టాలు అన్నకు తెలుసు, మీ బాధలు అన్నకు తెలుసు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాదిరి అన్న మోసం చేయడు. 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ చేయూత్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తాడు. 75,000 రూపాయలు ప్రతి అక్క చేతులను పెడతాడు 4 దఫాల్లో అని చెప్పండి. ప్రతి అక్కకు వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళి, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి, అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న 3,000 రూపాయలకు మోసపోవద్దమ్మా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి కావాలి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఎంతైతే మీ అప్పులైతే ఉన్నాయో, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎంతైతే ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పులున్నాయో ఆ మొత్తం అప్పంతా కూడా రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత
4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడక్క అని చెప్పి చెల్లి అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసం అని చెప్పండి. పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తారు అని చెప్పి ఆయన మాఫీ చెయ్యని కారణంగా చంద్రబాబు